మైక్ ఉందా? హలో బాబు, హలో హలో, వస్తుందా? బాగా వస్తుందా? ఇది మీకు కూడా వినబడుతుందా? ఇది మైక్ సౌండ్ వినబడుతుందా? నాకు వినబడతలేదు బాగా, వాళ్ళకి వినబడుతుంది. ఏది పెళ్లి సందడి డీజే సౌండ్ లాగా ఆ సౌండ్లో ఉంది, చాలా చిన్న సౌండ్ కదా. అదే కరెక్టే కరెక్టే. చలో మ్యాటర్లకు వస్తాం. నేను ఈ మధ్యలో దాదాపు ఒక 10 లింక్ అంటే పంపు ఫస్ట్. లింక్ మేము మన గాంధీభవన్ లింక్ ఫస్ట్ రావాలి కదా. స్టార్ట్ చేయాలా? హరి, నేను 15 రోజుల నుంచి మాట్లాడతలేను, ప్రెస్ మీట్ ఈ మధ్యలో లేవు. కానీ రోజు పేపరు మీ టీవీలు ఛానళ్ళలో బ్రేకింగ్లు చూస్తున్నా. ఫోన్ మళ్ళీ ఎందుకు అట్లా కొంత సైలెంట్ చేసుకోరా ఫోన్. ఈ మధ్యలో రెగ్యులర్గా హరీష్ రావు ప్రెస్ మీట్లు చూస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. ఎంత దొరికితే అంత దోచి పడేసారు మొత్తం. ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా వేయలేముగా, అట్లా దోచి పడేసారు మొత్తం. నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మొదటి నుంచి. అది సరే నడుస్తుంటేనే ఏదో తింటుంటారు, అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు, తింటుంటారు, అది మామూలే అని అనుకున్నా. కానీ ఇక నిజంగా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రతలు లేరు అన్నట్టుగా మాట్లాడేసేసారు. ఇక అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా, ఆడ పడితే ఆడ ఏం దొరుకుతుందా, ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన కేసీఆర్ కుటుంబము మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎందుకంత ఈ కొంత చాలా విషయాలు చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రు, ఎట్లా చేసిర్రు, అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి ఎలా చెయ్యొచ్చు, డబ్బులు ఎట్లా సంపాదించు, ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని, ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు, అందరూ ఎక్స్పర్ట్ అయిపోయారు. వాళ్ళైతే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు వాళ్ళు. దానికి ఒక ప్రొఫెసర్, వాళ్ళు దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎట్లా దోచుకోవచ్చు అని ఈ రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు శుద్ధపూసలు అన్నట్టు. అంటే ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ అదేదో
అలీబాబా 40 దొంగలు అన్నట్టు, ఏం తేడా లేదు. అలీబాబా 40 దొంగలు, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే. ఇది ఇంత ఎందుకు చెప్తున్నట్టే, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు నిన్న. ఇప్పుడు వస్తా, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి వస్తా, అదో సుత్తపూసు ఉన్నట్టు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపీ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినందుకు ఇవన్నీ నాకు యాదకి వచ్చేసినాయి. ఇక మాట్లాడగానే నేను పొద్దున చూసిన, రాత్రి బిడ్డ పెళ్ళి అంతా అయిపోయింది, మంచిగా జరిగిపోయింది, మీరందరూ కూడా వచ్చారు, అంతా అయిపోయింది. ఇక 3-4 గంటలకు వండుకొని పొద్దున్నే లేచి నా మీడియా ఫోన్ తీయగానే ఇదే కనబడ్డది నాకు. ఈ ప్రభాకర్ రెడ్డి వీడియో చూసిన, ఏదో నేను మొన్న ఏదో ఫంక్షన్, అదే నా కార్యకర్త మీటింగ్లో కొంత ఏదో మా అంజనేయులు కొంత కష్టంలో, రాహుల్ సభ కష్టకాలంలో చేసినాము కార్యం, మా ఆంజనేయులు ఏదో ఇట్లా అంటే, సరే ఓకే ఇవన్నీ చెప్తున్నా. కొంత ఎమోషన్ అయినా కొంత అయితే కొంత నా బలహీనతలు ఉన్నాయి, కొంత అది కొంత ఆ బలహీనతలు ఉన్నాయి నాకు కొంత, అట్లా ఎమోషన్ అయినా. దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నేను కార్యకర్తల మీటింగ్లో. అయినా కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా నువ్వు? ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా నువ్వు? నేను పుట్టిన నా జీవితము, నా లెక్కల నువ్వెక్కడనే, నీతోటి ఏమవుతుంది అదంతా? నువ్వు జగన్రెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు, రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు, నా సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు, నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు తొందరపడి మాట్లాడినావు నువ్వు? అదేదో నేనేదో ఆ ఎమోషన్లా ఏడ్చిందా అనేదో రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా, పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది నాకు. నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది, నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అట్లాంటి పుట్టుకి ఇచ్చింది నాకు. మా అమ్మ జమాయమ్మ, మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫలత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించిన మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. నీ ఆస్తి, నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నాదే అట్లా పంచుతావు? వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు ఏదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అది ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది? మా మంత్రులు తిందామని అది ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి ఓని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము, మా మినిస్టర్లు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, సీఎంతో సహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశనం పట్టి చిరిపోయారు అనేది
రేవంత్ రెడ్డి కానీ తర్వాత మా మినిస్టర్స్ కానీ జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేశారు కదా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత జోష్దానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు. లేదా మీ నా క్యారెక్టర్ని, నా పుట్టుకని, నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చా నేనేమంటున్నా ఇంకోటి అదే అంటున్నా. ఇప్పుడు మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా మా మినిస్టర్స్ ఎవరైనా కానీ పబ్లిక్లో పోయి వాళ్ళు నడితే చేద్దామంటే ఇక్కడ రూపాయి ఉంచకుండా నాశనం పట్టించిపోయారు మీరు. ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ పిసిసి ప్రెసిడెంట్ కష్టపడ్డాడు, మంత్రులు కష్టపడ్డాడు, మేమందరం కష్టపడ్డాం, నెత్తుకొచ్చి చేసినాం. ప్రజలు ఆశీర్వదించారు, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలన్నీ అన్ని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇదంతా కూడా. ఇక పాయింట్ ఏంటంటే ఇంకేమైనా దీంట్లో ఏమైనా క్లారిఫై ఇంకేమైనా కావాలా ఇతను ప్రభాకర్ రెడ్డి విషయంలో? అదే కమిషన్లు నాకు ఇస్తే లేదని ఏడ్చినా అని అతను అంటాడు. నేను అందుకే అన్న ఈ మాట అన్నా నేను. జగ్గారెడ్డి క్యారెక్టర్ని జగ్గారెడ్డి అందుకే అంటున్నా కదా. నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఏడుపు వస్తే మళ్ళీ ఒక కథ నాకు ఉత్తమనే వస్తుంది ఈ మధ్యలో. ఎందుకో మళ్ళీ అంటే రియల్గానే నాకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరైనా కొంత ప్రాబ్లం చెప్తే అది నాకు కూడా నేను వాళ్ళకంటే ముందు నేను ఏడుస్తున్నాను. నా సమస్య కొత్త సమస్య స్టార్ట్ అయింది ఇప్పుడంతా. ఇక ప్రభాకర్ రెడ్డికి ఇవన్నీ తెలివే కదా. ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? నేనేమో గరీబుల సుట్లో నేను తిరుగుతా, నా సుట్టంతా వాళ్ళే ఉంటారా. నా పక్కకి బిల్డింగ్లోనే నా ఎమ్మడే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడు ఎవడు ఉంటాడు కదా. నా ఎమ్మడి ఉంటూ లేవరు. ఆ క్యాన్సర్ పేషెంట్ వచ్చిన వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. నా దగ్గర ప్రతి పేషెంట్లు వస్తుంటారు నా దగ్గర కాన్స్టిట్యున్సీలో. నా ప్రాబ్లం అదే ఉంది. శాతనగాడికి చేస్తున్నాం, లక్షలు కాదు లక్షలు చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. అదిగా ఇప్పుడు బాధలతో వచ్చిన పబ్లిక్లో ఉన్నప్పుడు బాధ ఏందో నాకు తెలుసు. ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? కేసీఆర్ పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి. కేసీఆర్ పైసలు ఇవ్వాలి, కేసీఆర్ ఫ్యామిలీకి పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. నీకు నాకు ఫరక్ లేదావా ప్రభాకర్ రెడ్డి? ప్యాకేజ్ ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి. నేను ప్యాకేజీలో లీడర్నా ఏమన్నా? అరే నాయన కష్టపడ్డాం రా నాయన, ప్రజల సర్వీస్ చేసినాము, జనాలు ఓట్లు వేసారు. అట్లా లీడర్ అయినా నీ తిరుగు బీఫామ్లో కొనుక్కొని వచ్చినాడు కాదురా నాయన నేను. విన్నారా? అందుకే నేను నిక్ నేమ్ పెట్టేసిన. ఈ ఆలిబాబా 40 దొంగలో ప్రభాకర్ రెడ్డి ఒకడు. అరే అచ్చా, ఇక మీరు ఏడుంచిరనైనా పైసలు మీరు ఇంకా మా మంత్రులు అసలు ఏం చేద్దాం? కాళేశ్వరం 1,00,000 కోట్లు,
ఓకే, 1,00,000 కోట్లలో ఎంత ఒక 30% వేసుకున్నా అటు ఇటు ఒక 30,000 కోట్లు తినేసి ఉంటారు. 30,000 30,000 కోట్లు వేసి ఉంటారు. కేసీఆర్ హరీశ్లో గుహలు ఎందుకు వండుకున్నాడు? పైసలు ఎంచనికనే వాడినాడు. ఆడ రాత్రిపూట ఎవడు అందరు నిలగొట్టాడు, ఆడ వండుకోవాలి, గుహలో వండుకోవాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరో మళ్ళీ ఎవరు ఎవరున్నారు? సరే, కాంట్రాక్టర్లు ఏముంది, ఎవరు అది తర్వాత మాట్లాడతా కాంట్రాక్టర్ల గురించి. అటో ఇటో 1,00,000 కోట్లలో 30,000 ఆడగొడుతీవి. ప్రభాకర్ రెడ్డి చెప్తావా దీని గురించి? ఉన్నదని నీకు దమ్ముందా? మాట్లాడతావా? దొంగలు మీరు, నిందలు మా మీదనా? దొంగతనాలు చేసేది మీరు, దొంగలు మీరు, మా మీద నిందలా? ఏం మాట్లాడతావా నువ్వు ప్రభాకర్ రెడ్డి? ఫాల్తు మాటలు మాట్లాడతావని, ఫాల్తు లెక్కలు చేస్తావంతా. ఏమనుకుంటున్నావా నువ్వు? ఏమి ఎట్లా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నీకు? ఏమి ప్రైవేట్ కంపెనీ అలా నాయన మీ తీరు? అచ్చా, విద్యుత్ కొనుగోళ్ళు అడ్డగోలుగా లేని స్కీములు, దాన్ని అయితే వినామా? గుంతలు అవసరం లేదు, గుంతలు తవ్వాలి, దాంట్లో ఇంత కొట్టాలి. స్తంభాలు అవసరం లేదు, ఆడింత స్తంభాలే, దాని ఇంత కొట్టాలి. ఏమైనా అర్థం ఉన్నదా ప్రభాకర్ రెడ్డి? ఔటర్ రింగ్ రోడ్డు అటు ఇటు అందులో 7-8 కోట్లు కొట్టావు కదా. అదే కదా సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు మిమ్మల్ని తిడుతుంటే అదే కదా తిట్టేది. 7-8 కోట్లు అట్లా కొడుతీవి. 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకొస్తే దాంట్లో కమిషన్ ఉంటుంది. వీళ్ళు ఆ పని కూడా చేసిరు. వీళ్ళు అప్పులు ఎందుకు తెచ్చారు అంటే ఉన్నదంతా ఖతం చేసిర్రు. ఉన్నదంతా ఖతం అయినాక అప్పులో పోయారు కదా వీళ్ళు. ఇప్పుడు మనం అప్పులు తెస్తున్న వాళ్ళు అప్పులు పోయినప్పుడు ఏం చేసిర్రు కొంత పర్సంటేజీలు పెంచుకొని దాంట్లో ఆ డబ్బు కూడా కొట్టేసారు. అందులో కమిషన్ తెచ్చుకొని కూడా కొట్టేసారు. జనరల్గా ఎవరు చేయరు, ఏ సీఎంలు చేయరు అట్లా. వీళ్ళు చేశారు. కమిషన్ అప్పులు తెచ్చి దాంట్లో కమిషన్ల మీద కూడా కొట్టి పడేశారు. ఇసుక మాఫియారా నాయన? ఏం మాఫియారా నాయన అదంతా? అరే మీకు ఏం పేర్లు పెట్టాలరా నాయన? మీకు అసలు అలీబాబా 40 దొంగలు కాక ఇంకేదైనా పేరుంటే లెంకువారి వీళ్ళకు. ఇసుక అడ్డ ఏంది అసలు అది? ఇదేంటంటే మా కాంగ్రెస్ చేయాలంటే మాతో ఒకటి స్టార్ట్ చేసి ఇంకోటి గుంచుతాడు ఇక్కడ మా దగ్గర అంత ఈజీ ఉంటుంది కాంగ్రెస్లో. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానుకో, నేను ఏదైనా స్టార్ట్ చేసిన అనుకో, మా దగ్గర లేదు సార్ ఆయన చేస్తున్నాడు ఇట్లా మా ఊకోరు కదా. మాతో అట్లుంటుంది. ఇటు అడిగేటోళ్ళు లేడా ఈడ? ఇసుక చిన్నది అది, రోజు పైసలే కదా ఇసుకలా. ఇసుక మాఫియా. లిక్కరు నిన్న 10 ఏళ్ళు చూసినా కదా. లిక్కరు ఏడ పెద్దమ్మ గుడి కమాన్ కాడికి స్టార్ట్ చేస్తే, పెద్దమ్మ గుడి కమాన్ నుంచి స్టార్ట్ చేస్తే హైటెక్ సిటీ ఏది ఎక్కడ హైటెక్ సిటీ ఈ 100 ఫీట్ పోయి రోడ్డు దగ్గర జంక్షన్ ఉంది కదా, ఆడ చూస్తే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, జనాలు 2, 3, 4 పోలీసులు బయట లైట్లు వేసుకొని కూర్చున్నాడు. నేను అడిగిన ఒకరోజు, ఏందవుతుందిరా నాయన ఇదంతా? నాకు ఆ రాత్రి కూడా ఎందుకు తిరుగుతున్నాను మీరు అనుకోవచ్చు. ఇది కూడా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా.
నేను రాత్రి నేను 12-1 గంటల సంగారెడ్డి అడిపోతాం. ఇప్పుడు సపోజ్ శనివారం ఉందనుకో, నేను భజన పోతుంటే ఆడ 12 అవుతుండే, నేను ఇటు కోసం 1:30-2 అవుతుండే. అయితే నేను ఈడ ఏది ఇప్పుడు మన సీఎం ఇల్లు ఉంది కదా, రేవంత్ రెడ్డి ఇల్లు లేదా, ఆ గల్లీలో నేను ఆడ రెంట్కుంటాడా. అప్పుడు ఆడనే రెంట్, ఇప్పుడు లేనాడా, ఆడ రెంట్కుంటుంటే ఆడ. అయితే ఆడికి పోయే లోపల లెఫ్ట్ రైట్ చూస్తుంటే అప్పుడు 2 అవుతుండే. ఇదేంటంటే 2 గంటలకు ఈ లెఫ్ట్ ఏంది రైట్ ఏంది, దగ్గర దగ్గర ఆ ఏరియా మొత్తము తక్కువ 2000 మంది ఉంటుర్రి రాత్రి. ఈ మంది వాడు ఊగుడు చేసుడు. అయితే నేను రియల్ చెప్తున్నా, పోలీసు వాళ్ళని చూస్తుంటే అప్పుడు పోలీసు వాళ్ళు అంతా వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు రెడ్ లైట్లు వేసుకొని అట్లా సప్పుడుదా కూర్చుంటుర్రి. నేను బండి ఆపిన, ఒకరోజు బండి ఆపిన. అంటే రోజు చూస్తున్నా కదా, అసలు ఏమవుతుందిరా నాయన, లెఫ్ట్ ఏంది రైట్ ఏంది ఊగుడేంది పీకుడేంది ఇదంతా ఏందిరా, ఏం 2 గంటల రాత్రి కొడుకులు ఈడమంటున్నారు, సంసారాలు చేయరా ఈ కొడుకులు ఈడ, అసలు ఏమవుతుందిరా నాయన ఇదంతా, ఈ రాష్ట్రం ఏమవుతుందని నేను ఒకరోజు ఆడ ఆపిన. ఆడ 100 ఫీట్ సిగ్నల్ ఈడ మన మాదాపూర్ అదేమంటారు, ఆడ ఏదో బార్స్ ఉన్నాయి, నీరో సిక్క అదేనా, అదే నేను అపార్ట్మెంట్కి యువతల ఐడియా ఉంది కదా అది, ఆడ ఒక రోజు నేను ఆపి పోలీసు వాళ్ళని పిలిచిన, కానిస్టేబుల్ అడిగాను నేను, ఏమైతే అసలు ఏంది ఇదంతా అంటే, ఈ రాత్రి దాకా బంద్ చేస్తారు జనరల్గా 11:30-12 బంద్ చేస్తారు కదా, ఈ 1-2 ఒకసారి 3 గంటల దాకా ఏంది ఇదంతా, గవర్నమెంట్ ఎందుకు ఇదంతా. సార్ వాళ్ళే కదా సార్ నడిపించేది, గవర్నమెంట్ నడిపేది, కానిస్టేబుల్ అన్నాడు. అదేందయ్యా అంటే, అవును సార్ ఇదంతా కేటీఆర్ బామ్మడిది ఆ సంత ఉన్నాడు కదా వాళ్ళే సార్ ఇవని అని చెప్పాడు. ఏది ఆ బార్ అవి బీర్లు, నేనని సీషలని ఆడవాడేస్తారా ఇన్నిగానే తాగా అని చెప్పిన. సీషలు ఉండేవి సార్, అవి ఏమంటారు వాటిని, టీన్లు కాదు అవి, మగ్గులు ఉంటాయి సార్, మగ్గులలో పోషిస్తారు, అది ఈయనే తయారవుతుంది సార్, ఇంట్లోనే తయారవుతుంది అని చెప్పారు. టవర్స్ సార్, ఇది సంతు ఉన్నాయి సార్, ఇక్కడ ఒక దిక్కు సంతు ఉన్నాయి సార్, ఒక సంతు అంటే ఎవరు, ఆయన కేసీఆర్ గారు సటగుని కొడుకు. రైట్ అంటే నేను స్ట్రేట్ పోతా కదా, ఇటు పెద్దమ్మ గుడి దిగు కదా, నేను ఇటు నుంచి వస్తా కదా, లెఫ్ట్ కేటీఆర్ బామ్మడిది సార్, రైట్ సంతు సార్ అన్నారు. అందుకే మరి మీరేం చేస్తున్నారంటే, ఏం లేదు సార్, వాళ్ళు తాగినంతసేపు తాగుతారు, 3 గంటల దాకా గొడవలు అయితే సంజాయిస్తాం సార్, వాళ్ళు ఇష్టం ఉన్నంతసేపు తాగి వెళ్ళిపోతారు సార్ అన్నారు. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తావా దీనికి, ఏమైనా చెప్పా దీనికి, నీకు నిజంగా నువ్వు మొగోనివి అయితే, నిజం మొగదనం ఉంటే, నువ్వు మొగోనివి అయితే, నీ మొగ పుట్టుకుంటే దీని మీద రారా నాయన నువ్వు డిబేట్కి, చెప్తా నీతోటి. నేను నా స్థాయి నీతో మాట్లాడేది కాదు, జగ్గారెడ్డి స్థాయి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేది కూడా కాదు. నువ్వు నా లెక్కలో నువ్వు చాలా బచ్చగా నువ్వు, కానీ నాకు తప్పత్త లేదు. ఇక నువ్వు అన్నవాసుడి మాటలు మాట్లాడిన, ఆ మాట అన్నందుకు ఇంత కథ చెప్పాల్సి వస్తుంది. ఇక లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టే మూడ్లో కూడా లేకుంటే యాక్చువల్గా ఇవాళ ఇవన్నీ తెప్పిస్తున్నావు అంటే ప్రభాకర్ రెడ్డి చేసినాక నా మూడు ఖరాబ్ చేసాడు కాబట్టి వచ్చిన. నేను రెస్ట్లో ఉన్నా యాక్చువల్గా, 10 రోజులు నిద్ర లేదు కదా. అరే దీని మీదకి రా, ఏం మాట్లాడుతున్నావురా దీని మీద, అక్కడ ఎట్లా కనబడుతున్నా నీకు, ఏమనుకుంటున్నావు నాయన నువ్వు. సరే ఇది ఒకటి ఓకే, క్లారిటీ వచ్చిందా, కరెక్టే కదా ఇదంతా, ఓకే అయిపోయింది. సరే కార్ రేసు సరే అదేదో ఓకే వదిలేసాను కదా. గొర్రెలు మేకలు ఓకే అదే రైట్ ఓకే ఓకే, రైస్ మిల్లులు ఓకే వదిలేసేద్దాం. అచ్చా ఆమె మహారాణి కూతురు, అదో పెద్ద దుకాణం. ఈ హైదరాబాద్ దుకాణమేమో బావమరిది సంతు, ఢిల్లీ దుకాణమేమో కూతురు చెల్లెలు ఈమె. వాన్ ఖతం చేసేసింది కేజ్రీవాల్ ఆడబోయి.
అరే ఏం రా నాయన, మీకు ఏం కంపెనీ రా నాయన ఇదంతా? ఈ డాన్ల కంపెనీ అయిపోయిందా? ఇది ఏంది ఇదంతా? ఎంటైర్ ఫ్యామిలీ, బామర్దులు, అల్లుళ్ళు, కూతుర్లు, ఇన్ని తొర్రలు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ అంటారు ఏమరా నాయన? ఏముంది కాంగ్రెస్ చేయడానికి కూడా ఏముచ్చినని చేస్తారు. నేను చాలాసార్లు చెప్పిన, ముఖ్యమంత్రి కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఎంత ఖరాబ్ అయిపోతున్నది. ఏది రైతులకు పైసలు వేసిండు 22,000 కోట్లు, మొన్న 9,000 వేసిండు. మళ్ళా ఉచిత బస్సు ప్రయాణానికి డబ్బులు కట్టిస్తున్నాడు గవర్నమెంట్కి. అటు గ్యాస్ సిలిండర్లు, ఇటు కరెంటు ఫ్రీ, అదేది అది 200 యూనిట్లు ఫ్రీ, రైస్, సన్న రైసు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ. అచ్చా, ఏమని ఇవన్నీ లెక్క ఇంకేం ఏమైనా ఉంటే చెప్పాలి, బిరుదులు ఉంటే చెప్తాం వీళ్ళకి కూడా. అమ్మ కోళ్ళు గొర్రెలు మీరే తిన్నారు, లిక్కర్ మీరే తాగి, ఇసుక మీదే, భూమి. అచ్చా, ఇంకోటి చెప్తా, భూమి కథ చెప్తా మీకు. భూమి కబ్జాలలో ఎక్స్పర్ట్లు వీళ్ళమ్మ. వీళ్ళైతే ఒక్కొక్కడు 300, 400 అసెంట్ భూములు కొన్నారా వీళ్ళు? ఎందుకు కొన్నారంటే కేసీఆర్ ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, అసైన్ భూములని పట్టా భూములుగా మారుస్తా అనేసరికి ఎమ్మెల్యేలు ఎవరు పడతారు ఇక అసలు. ఎమ్మెల్యేలు హరీష్ రావు ఎవరైనా, భవిష్యత్తులో కేటీఆర్ పెట్టలేనట్టుండే కానీ హరీష్ రావు నుంచి మొదలుకుంటే ఎవరు పడతారు అందరూ ఎమ్మెల్యేలు. అయితే అసలు నేను కూడా చెరువులు కూడా ఉంచలేరు కొడుకులు వీళ్ళు. చెరువులే హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి. అది ఏముంచిర్రా నాయనా మీరు? ఏం చేసిర్రా నాయనా? రాష్ట్రాన్ని నాశనం చేసిర్రా నాయన, రాష్ట్రాన్ని నాశనం పట్టేసిర్రా నాయన రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు, మా డిప్యూటీ సీఎం అంటారు, వాళ్ళు మా మినిస్టర్లను అంటారు. ఏమనాలి ఇదా సబ్జెక్టు? మీకేమైనా డౌట్లు ఉంటే అడుగుంటే చెప్తే. నన్ను అనొద్దని అంటలేను, నన్ను అన్నది ఏమైంది. ఎందుకని ఏమైందంటే ఇప్పుడు నాకు 3 తెప్పించుండు, ఈ కథలన్నీ చెప్పిన. ఇవన్నీ ప్రజలకు తెలవాలి కదా, ఇక ఇప్పటిదాకా. ఇప్పుడు సరే, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ బట్టి కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొంగులేటి గారు కానీ, సీతక్క కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, లక్ష్మణ్, ఈ మధ్యలో లక్ష్మణ్ కొత్తగా ఏంటి మంత్రి, ఏం చేయాలో పాపం ఆయన కూడా ఇటు ఏమున్నాయని అంటున్నాడు. ఇదంతా లక్ష్మణ్ కానీ, శ్రీహరి కానీ, ఏదో పాపం బీసీలకు ఏదో చేద్దాం అనుకుంటూ వచ్చి మంత్రి అయ్యిండు. ఏం చేయాలో ఆయనకు అర్థమవుతలేదు. ఏమున్నది అన్న అంటున్నాడు. ఇక్కడ అంత కథం చేసిరన్న ఈ కొడుకులు అంటున్నాడు. ఆయన ఈ మధ్యలో వివేక్ అంటే ఇలా ప్రభాకర్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ మా మంత్రులు ఏదో తింటున్నారు అన్నారు కానీ ఇంత కథ చెప్పిన. మా మినిస్టర్ల మీద పెట్టిండు కదా, మా కాంగ్రెస్ మినిస్టర్లు సీఎంని అంటున్నారు కదా ఈ మధ్యలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిజం చెప్తున్నా భయ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సతాయించిరా ఓ మాట అనుకుందాం. ఏమని ఎంత సతాయించి కొడుకులు చెప్పు. ఈ రాష్ట్రంలో 2 సతాయించిరాళ్ళు, రేవంత్ రెడ్డిని, జగ్గారెడ్డిని. ఎందుకంటే మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి. ఎవరికి? కేసీఆర్ ఫ్యామిలీకి. మేమిద్దరము
మిండెండ్లం అంటే తెలుసా మీకు? సరే, మేమిద్దరం మిండెండ్లం కాబట్టి ఓకే, మేము మిండెండ్లం కాబట్టి మమ్మల్ని అటాక్ చేయాలి. మరీ కింద ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా చేస్తలేడు, చేస్తే ఆటలు వస్తాయి కొడుకులకు. ఏమని ఎంత అన్యాయమే అది. నేను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చూసినా కదా, ఆయన పీసీసీకి ఉన్నప్పుడు ఇంట్లోకి పోయి దర్వాజాలు దాన్ని అలా మిస్సెస్ ఒక దిక్కు ఏం చేయలేని పరిస్థితి. ఆకేకి ఈయన రేవంత్ రెడ్డి ఆడి కూడా పోలీసులతో కొట్లాడుతున్నారు. ఇక కొందరు ఆ ముగ్గురు కూడా ఆడు ఉన్న పోలీసు అధికారులు సరే ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏది చెప్తే అది చేయాలి కాబట్టి పాపం వాళ్ళని ఏమంటాం, వాళ్ళని మజ్బూర్ డ్యూటీ ఆడ. ఆ దర్వాజా దాన్నుడేంది, రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి బెడ్రూమ్లో పోయి చోరుడేంది, ఏమి నాయన ఏంది ఇదంతా? మీరు తక్కువ పనులు చేసినారా నాయన మీరు? మరి ఎవరికైనా కోపం ఉంటుంది, మరి నీటిలో దొరికితే నువ్వు ఆగుతారా? మీరు ఎవరైనా చెప్పండి. ఆ రోజు ఏమైందా మీకు తెలివేంత? వాడి సంగతి తర్వాత హరీష్ రావుది ఇది కానీ ముందైతే ఎంత ఎంత అన్యాయం ఇది! ఎంత ఓపెన్గా టీవీలలో చూస్తూనే ఉన్నారు కదా అందరూ. మినిట్ మీరు టీవీలలో చూపెట్టారు కదా, ప్రజలకైతే చూపించి మీరు మీ బాధ్యత మీరు చేసిర్రు, ఏం జరుగుతుంది అని చూపించారు కదా ఆ రోజు. ఎంత మొత్తం పోలీసు బటాలియన్ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి మీద పడ్డప్పుడు ఆ రోజు ఏమైందా మీది? ఆ రోజు ఏం తెలివైంది? ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు లేవా ఇవన్నీ ముచ్చట్లు? ఇంత పెద్ద ఏదో దౌర్జన్యం, ఏం దౌర్జన్యం మీకు చేసింది? ఎంత దౌర్జన్యం! అలా రేవంత్ రెడ్డి జీరో కూడా చేస్తున్నాడు మిమ్మల్ని. ఎందుకు వద్దనుకున్నాడేమో ఆయన. మీ తప్పులుంటే బయట పెట్టాలనుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి, పెడుతున్నాడు అంతే. మిమ్మల్ని ఏం అంటలేడు కదా. మిమ్మల్ని కొడుతున్నాడా, తిడుతున్నాడా, పోలీసులను ఇళ్లలో పంపించి గుంజుకొస్తున్నాడా? మీరే ఆడాగిరానైనా మీరైతే ఇళ్లలో జోరీరు కదా. మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులను పంపించారు, ఇళ్లలో జోరీరు, ఇళ్లలో బెడ్రూమ్లలో జోరీరు, ఆయన గంటలు సతాయించారు. ఒక్క చేసిరు కదా ఆ రోజైతే మీరు. దానికైతే నాకు ఏదైనా నాకు రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఏదన్నా నా పార్టీ ముఖ్యమంత్రి, నా పార్టీ పిసిసి, మా మధ్యలో సవలక్ష ఉంటే అది వేరే విషయం. అదిగా కానీ మీరు చేసిన అరాచకం, అది అరాచకమైన పరిపాలన కదా, దుర్మార్గమైన పరిపాలన. మంచి ప్రశ్న అడిగినావు. కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా గురించి మాట్లాడినావు కదా. నీ దగ్గర ఆస్తి పంచునా నాయన, నీ దగ్గర 1000 కోట్లుంటే పంచు, నువ్వు మొగని అనిపించుకో చలో. లేకపోతే నేనైనా సరే లీగల్గా 1000 కోట్లు సంపాదించి నేను పంచి పెడతా, చూస్తా. అది కూడా నీదా మొగతనం, జగరేణి మొగతనం చూపెడతా. నువ్వు మొగను అయితే, నీకు మొగతనం ఉంటే నీ దగ్గర ఆస్తి పంచు. లేకపోతే నేను ఆల్రెడీ మొగోనే పంచుట్లా, నేనైనా లీగల్గా పంచి లీగల్ సంపాదించి పంచుతా. నేనేమంటున్నా, ఇదే పాయింట్ చెప్పిన. మీరు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మీద చేసిన దౌర్జన్యము ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మీ మీద చేస్తలేడు, చెయ్యలేడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ముట్టుకోలేడు. నేను చేయమని ఆయన చేసి మూడులో కూడా ఉండడా లేడని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అనుకుంటున్నా అంటే, ఆయన 3 వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆయన ఆలోచన ఏంటంటే
వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ అవినీతి ప్రజలకు పెట్టాలనుకుంటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ లైన్, అది ఆయన పెడుతున్నాడు. దట్స్ ఆల్. వాళ్ళు అది అది ముఖ్యమంత్రి గారి లైన్, అది భయ్ బీజేపీ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు భయ్. ఎందుకంటే ఇగో ఎవరు ఏదన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఆనాటి బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్టిల్ సెక్యులర్ పార్టీ. సమస్త కులాల మతాల ప్రజలను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం యొక్క పాలసీ. సరే, రాజకీయంగా మాకు కేసీఆర్కి టీఆర్ఎస్కి భిన్న ఆలోచనలు, భిన్న పరిపాలన తేడా అభిప్రాయాలు ఉన్నా వాళ్ళది కూడా సెక్యులర్ పార్టీ. ఎవరిది? బీఆర్ఎస్. కానీ మీరెక్కడ ఆయన మతము కదా, వాని ఓడవాలా వీని ఓడవాలా. నేనేమంటున్నానంటే అది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీగా వాళ్ళకు ఎవరైనా కలవచ్చు కేసీఆర్. నేను దాన్ని గురించి మాట్లాడను. మాకు బీజేపీకి ఎప్పుడు పంచాయతీ ఉంటూనే ఉంటుంది. మాకంటే ఆ కుటుంబంతో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఎప్పుడు పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఈనాటిది కాదు ఇదంతా. ఆ గాంధీ కుటుంబాన్ని, ఆ రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశ రాజకీయాల్లో వాళ్ళని లేకుండా, వాళ్ళ ఉనికి లేకుండా చేయాలి, నోటు మీద గాంధీ బొమ్మ లేకుండా చెయ్యాలనేదే బీజేపీ ఒక లైన్ ఉంటుంది. వీళ్ళు ఎవరు బండి సంజయ్ మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా ఆ మాటలకు నాకు తెలిసిన కాడికి మాటలకు వాల్యూ లేదు. ఆ మాటలకు వాల్యూ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది? వాళ్ళ తప్పులు బయట పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్. మీరేం బ్లాక్మెయిల్ చిందగి కదా బీజేపీ వాళ్ళది. అయితే మీ లైఫ్ అంతా ఎవడిలా దొరుకుతాడా, ఎవరిని ఎట్లా వాడుకోవాలా, ఎట్లా వాడాలనేది మీ డిజైన్ కాదు రేవంత్ రెడ్డిది. ఇప్పుడు సీఎం ఆయన డిజైన్ ఏంది? ప్రజల సొమ్ము ఖరాబ్ చేసిర్రు, ప్రజలకు తెలవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి లైన్. ఇది వాళ్ళని ఏదో ఈ బాధలు పెట్టాలని కాదు, ప్రజలకు చెప్పాలని. మీద అట్లా కాదు, ఎట్లా వాడదామా, ఎట్లా కొడదామా అనేది మీ లైన్. అది ఎట్లా వాడుకుందామా అనేది బీజేపీ లైన్, కాంగ్రెస్ లైన్ అది కాదు. ఇంకెనీ డౌట్స్? థ్యాంక్ యూ.